ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరి మనల్ని మరొక నూతన దినంలో ప్రవేశపెట్టిన దేవాది దేవుడు తన యొక్క నూతనమైన వాత్సల్యంతో మనల్ని ఈ దినమంతా కూడా జయప్రదంగా నడిపించునుగాక, క్షేమమును భద్రతను ఆయన మనకు అనుగ్రహించునుగాక. దావీదు కీర్తన 9వ కీర్తన 7వ వచనంలో దావీదు చెప్తున్నటువంటి మాట, యెహోవా శాశ్వతముగా సింహాసనాసనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఈ మాటలు అతడు ఎంతో గొప్ప ధైర్యంతోనూ అదేవిధంగా స్తుతిస్తూ కృతజ్ఞతా స్తుతులు సమర్పిస్తూ అతడు చెప్తున్నటువంటి మాటలు. ఈ కీర్తన కొంతమంది వేదాంత పండితులు ఏం చెప్తారంటే, ఎప్పుడైతే దావీదు గొల్యాతును ఓడించాడో, అంటే ఆ ఓడించడం అనేది కేవలం దేవుని యొక్క కృప. ఆ దేవుని సహాయం చేత ఎప్పుడైతే అతడు గొల్యాతును ఓడించాడో అప్పుడు అతడు ఒక కృతజ్ఞతా స్తుతి ఆరాధన చేశాడంట. దాన్ని పురస్కరించుకుని రాయబడినటువంటి కీర్తన ఇది అని కొంతమంది చెప్తారనమాట. ఎందుకంటే ఈ యొక్క కీర్తన అంతా కూడా మరి ఎంతో ఒక సంతోషకరమైన కృతజ్ఞతా స్తుతితో కూడినటువంటి ఒక విజయవంతమైనటువంటి కీర్తనగా మనము చూడవచ్చు. అతడు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను అని ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతని యొక్క హృదయంలో దేవుని యొక్క సింహాసనము ఒక న్యాయమును బట్టి తీర్పు తీర్చే సింహాసనంగా ఉన్నది. అందుకే మరి దేవుడు శాశ్వతంగా సింహాసనాసనుడై ఉన్నాడు, న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును అని ఈ మాటల్లో రాయబడి ఉంది. మరి మనము మన జీవితాలలో దేవుని యొక్క ఆ గొప్ప ఔన్నత్యాన్ని, మహా ఔన్నత్యాన్ని మనం గుర్తించినట్లయితే మనం కూడా భయముతోనూ భక్తితోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. దావీదు దేవుని యొక్క ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తూ అనేక మంది శత్రువులను ఆయన ఏ విధంగా వాళ్ళకు తీర్పు ఇస్తాడు అన్నది అతడు ఊహించుకుంటూ అతడు ఎంతో సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అవును, ప్రభు త్వరలో రానై ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ధవల సింహాసనం మీద ఆసీనుడై మనకందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. దేవుడు ఈ లోకమును పరిపాలిస్తాడు. ఈ లోకంలో అంటే మనుషులను మాత్రమే కాదు, కానీ అధికారులను, అంధకార శక్తులను అందరినీ, అంటే అన్నిటిని కూడా అణచివేసి పరిపాలించే ఒక గొప్ప తీర్పు తీర్చే దేవుడు, న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన పరలోకంలో తన రాజ్యమును స్థాపించి ఉన్నాడు. మరి దావీదు తను ఎంతగానో స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుణ్ణి మరి ఆయన సమయంలో ఆయన వస్తాడు, ఆయన సమయంలో ఆయన వచ్చి అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు, ఈ లోకమునకు తీర్పు తీరుస్తాడు, అది కూడా తన నీతిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ కీర్తనలో ఇంకా అతను రాసేది ఏంటంటే, నలిగిన వారికి తాను మహాదుర్గము, ఆపత్కాలంలో వారికి మహాదుర్గం. అంటే ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, శత్రువుల చేతిలో నలిగిపోయి ఉంటారు కదా, అలాంటి వారందరికీ కూడా ఆయన ఎంతగానో న్యాయం తీర్చే దేవుడు అయినాడు. ఈ దినం మనము ఎంతమంది అయితే ఇదిగో ఈ ప్రార్థనలలో, ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా మరి న్యాయం కొరకు పోరాడుతున్నారేమో, న్యాయం కొరకు ఎంతగానో మరి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారేమో. అయితే దేవుడు న్యాయవంతుడు. ఆయన నీకు నాకు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టువాడు కాడు. కనుక మనమంతా ఏం చేస్తామంటే ఆయనను నమ్ముకుంటాం, అంతే కదా. ఆయన ఎరిగిన వారందరూ ఆయననే నమ్ముతారు. నీవు నేను ఆయన ఎరిగి ఉన్నామా?
మరి ప్రభువైన యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా ఎరిగి ఉన్నామా? అయితే మనం తప్పకుండా ఆయనను అంగీకరించి ఆయనను మన ఒక గొప్ప తీర్పు తీర్చే న్యాయాధిపతిగా గుర్తించాలి. మన జీవితాలలో మనము ఏదైనా అన్యాయానికి గురి అవుతూ ఉన్నప్పుడు ప్రభువుకు అప్పగించాలి, ఆ పరిస్థితిని అప్పగించాలి. మరి మన యొక్క పరిస్థితికి, అంటే మనకు అన్యాయం జరగడానికి కారణమైన వారెవరో వారిని ప్రభువుకు అప్పగించాలి. దేవుడు మనకు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అయితే మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, ప్రభా నేను ఇంత అన్యాయానికి గురవుతున్నాను, మరి ఎందుకు నా జీవితంలో నాకు ఏమీ జరగడం లేదే అని అనుకుంటూ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న రీతిలో మనము అంటే మనం ఏదైతే ఇలా చేస్తాడు దేవుడు, ఇలా చేస్తే బాగుంటుంది అని మనం ఎలా అనుకుంటున్నామో ఆ విధంగా దేవుడు చేయడు. అయితే ఆయన యొక్క పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన మార్గములు కంప్లీట్గా వేరు. ఆయన తలంపులు వేరు, ఆయన మార్గములు వేరు. ఆయన మార్గముల కంటే మన మార్గములు, ఆయన తలంపుల కంటే మన మార్గములు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తు ఉన్నదో అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆయనవి. ఆయనకు సమస్తం తెలుసు. ఆయన మనల్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రాకారములను కూడా ఆయన చూసే దేవుడు. నిన్ను నన్ను ఆయన అరచేతిలో చిక్కుకొని ఉన్నాడు. ఆయన మన ప్రాకారములు కూడా ఆయన అరచేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని కంప్లీట్గా ఆయన చూస్తున్నాడు. అంటే ఏం చేస్తే ఏం జరుగుతుంది ఆయనకు బాగా తెలుసు. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసిన రీతిగా ఆయన చేయకపోవచ్చు, కానీ ఆయన పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. ఆయన ఒకసారి తీర్పు తీర్చాడంటే ఇంకా ఆ తర్వాత ఎవరు కూడా మన జోలికి రానంత గొప్పగా అద్భుతమైనటువంటి రీతిలో ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి రీతిలో సర్వశక్తి గల ఆ దేవుడు మన పట్ల న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన యొక్క దృష్టి మనల్ని ప్రతి నిమిషం కూడా చూస్తూ ఉన్నది. ఆయన దృష్టి మన మీదనే ఉన్నది. కాబట్టి ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు, న్యాయం కూడా తీరుస్తాడు. మనము అనుకుంటుంటాము, ఆయన అసలు త్వరగా కార్యం జరగడం లేదే, నాకు ఇంత ఆలస్యం అవుతున్నది ఏంటి అని మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ ఆయన తప్పకుండా తగిన కాలంలో ఆయన చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా సమయానికే ఉంటాడు, ఎప్పుడు ఆలస్యం చేయడు, ఆయన తొందరపడడు. ఆయన సమయము చాలా సరి అయినది. మరి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఆయన తన యొక్క సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. కనుక మనము ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. అమాయకులు, నిజంగా తప్పు చేయనటువంటి వారు, నిర్దోషులు ఎవరు కూడా అన్యాయమునకు గురి కారు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల కూడా న్యాయం తీర్చే దేవుడు. ఈ లోకంలో ఉన్న న్యాయమూర్తులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు డబ్బుకు ప్రలోభపడేదే వాళ్ళు చాలా అన్యాయంగా తీర్పు తీర్చేవారు. ఈ లోకంలో ప్రభువైన యేసు ఉన్నప్పుడు ఆయన సిలువకు అప్పగింపబడక ముందు ఆయన ఎలాంటి తీర్పు పొందాడు? అన్యాయపు తీర్పు పొందాడు. కాబట్టి ఆయనకు తెలుసు అలాంటి అనుభవం. ఎందుకంటే అన్యాయపు తీర్పు తీర్చబడినప్పుడు ఏ విధమైన శిక్ష అనవసరంగా అన్యాయముగా అనుభవించవలసి వస్తుందో, మరి అలాంటిది అన్నీ కూడా ఆయన తెలిసిన వాడై ఉన్నాడు కనుక మన పట్ల ఆయన ఎప్పుడు కూడా మన పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని విడవడు. ఆయన ఆపత్కాలంలో మన దుర్గంగా ఉన్నాడు కనుక ఆయనను ఆశ్రయిద్దాం. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన లేవనెత్తువాడు. మరి ఆయన భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి, అంటే ఒక రాక్షసుల్లాగా ఉన్నటువంటి ఆ గొల్యాతు వంటి పరిస్థితిలో, గొల్యాతు వంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది. గొల్యాతు వంటి ప్రవర్తన ఉంటుంది కొంతమందికి. ఈ లోకంలో మనం అలాంటి గొల్యాతులను అనేక మందిని చూస్తుంటాం. లేకపోతే మన సమస్యనే మనకు ఒక గొల్యాతులాగా ఉండవచ్చు. అయితే ఈ గొల్యాతులు ఈ లోకంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ గొల్యాతులను అందరినీ కూడా దేవుడు సంహరించి వేసి మనకు న్యాయం తీర్చగలిగిన గొప్ప శక్తిమంతుడు. కాబట్టి మనము అణచివేయబడుతున్నట్లయితే ఆయన ఆశ్రయంలో ఉందాం. ఆయన మనకు ఆశ్రయంగా, మహాదుర్గంగా ఉంటాడు. ఆ ఆశ్రయంలో మనం ఆశ్రయం పొందుతూ
ఆ యొక్క న్యాయమును పొందుకుంటాము, తప్పకుండా పొందుకుంటాము. అయితే మనము వేచి చూడాలి. ఒక్కొక్కసారి ఇంత త్వరగా ఏమీ జరగలేదే అని అనుకోని అవసరం లేదు. కానీ ఆయన తప్పకుండా చేస్తాడు అన్న విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని తప్పకుండా లేవనెత్తి మనకు న్యాయం జరిగించి మనల్ని సంతోషపెట్టే దేవుడు అయి ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నిమిత్తం ఎంతమంది ఈ లోకంలో మరి హింసించబడుతున్నారో, అణచివేయబడుతున్నారో, అవమానపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఒక గొప్ప స్థితికి తీసుకురాబోతున్నాడు. ఆయన నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. ఆయన ఎప్పటికీ మారడు. కనుక ఆయన యొక్క న్యాయం కొరకు మనం తప్పకుండా ఎదురు చూద్దాం. ఆయన మనల్ని సమాధాన స్థితిలో ఉంచగలిగే గొప్ప దేవుడై ఉన్నాడు. మరి ఈ విధంగా మనము గొప్ప ఆదరణ పొందుకునేలాగా ఈ వాక్యము మనలందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు ప్రభా. అవును తండ్రి, ఈ యొక్క వాక్యం నిమిత్తము నీకు స్తోత్రం. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన అద్భుతకరమైనటువంటి వాక్యము, మాకెంతో ప్రోత్సాహం ఇస్తున్నటువంటి వాక్యం తండ్రి. ఇలాంటి వాక్యమును మీరు మాకు ఇచ్చారు ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఓ ప్రభా నాయన, నీవు న్యాయమూర్తిగా వస్తున్న దేవుడవు, రాబోతున్న దేవుడు, ఈ లోకానికి అంతా కూడా తీర్పు తీర్చే దేవుడవు కనుక ప్రభా మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో, గొల్యాతు వంటి ఎన్ని భయంకరమైన సమస్యలలో మేము చిక్కుకొని ఉన్నామో, ఎన్ని శ్రమలలో మేము గొల్యాతు వంటి శ్రమలలో వాటిని ఎదుర్కొంటూ ఎంత కష్టంలో ఉన్నామో ప్రభానైనా, ప్రమాదకరమైన స్థితిలో మేము ఉన్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని ఆదరించి లేవనెత్తే దేవుడు ఉంటున్నారు. మీరు మాకు మహాదుర్గమైనటువంటి దేవుడు. నలిగిపోయి ఉన్నాం ప్రభా. మరి నలిగిపోయిన మాకు నీవు మహాదుర్గంగా ఉన్నావు తండ్రి. ఆపత్కాలంలో మాకు నీవే మహాదుర్గంగా ఉన్నావు మా ప్రభా. నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు తండ్రి. కనుక మేము నిన్ను నమ్మి ఉన్నాము, నీ పైననే ఆధారపడి ఉన్నాము. మమ్మలను నడిపించుము, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ఇదిగో ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నారు దేవా. నీకు వందనములు. వాళ్ళతో మాట్లాడుతున్నందుకే నీకు వందనములు ప్రభా నాయన. ప్రతి హృదయాన్ని మీరు తాకుతున్నందుకే వందనములు. ఎంతమంది నాయన సమస్యలలో అన్యాయానికి గురైనటువంటి వారు ఉన్నారో వారందరికీ మీరు న్యాయం జరిగించబోతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతోమంది ప్రభా మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు అనేకం ఎదుర్కొంటున్నారు ప్రభా. అన్యాయానికి గురైన వారు తమ ఆస్తుల విషయంలోనైనా ప్రభానైనా, తమ యొక్క ల్యాండ్ విషయంలోనైనా మరి ప్రభా, ఇంకా ఎన్నో రకాల కలతలు, కుటుంబాలలో కలతల వల్ల ఎంతోమంది మరి భర్తలు మరి సమస్యలలో ఉండవచ్చు, భార్యలు సమస్యలలో ఉండవచ్చు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు నాయన. అయితే మీరు ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసే దేవుడు అంటున్నారు నాయన. ఎంతోమంది కొన్ని ఆర్థికమైన లావాదేవీల నిమిత్తము కోర్టుల చుట్టూ తిరుగుతున్నారేమో తండ్రి ప్రభా. అలాంటి వారిని అందరినీ కూడా అందరికీ న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మీరు ఎవరిని కూడా అన్యాయం చేసిన వారిని మీరు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు ప్రభానైనా. మరి అన్యాయానికి గురైన వారిని, అణచివేతకు గురైన వారిని ప్రభా మీరు తప్పకుండా లేవనెత్తే దేవుడు అంటున్నారు. తప్పకుండా మీరు న్యాయం తీర్చే దేవుడు అంటున్నారు దేవా ప్రభా. మరి నీ సన్నిధిలో ఎవరెవరైతే నైనా మరి న్యాయం కొరకు ప్రార్థిస్తూ నైనా మొరపెట్టుకుంటూ ఉన్నారో తండ్రి, అలాంటి వారిని అందరినీ మీరు దయ ఉంచి దర్శించమని ప్రార్థిస్తున్నాం. దయ ఉంచి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎవరు కూడా నైనా అన్యాయం జరిగినటువంటి రీతిలోనే వారు మరి కృంగిపోయే స్థితిలో ఉండకుండా తండ్రి లేవనెత్తండి ప్రభా. దయ ఉంచండి, ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎంతోమంది ల్యాండ్ కబ్జాలైనా చాలా బాధపడుతున్నాయినా, మరి బలవంతులు ఎంతోమందినైనా అలాంటి కబ్జాలు చేస్తూ ఉంటారు దేవా ప్రభా. ఆ పరిస్థితులన్నిట్లో నుంచి యేసునామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. ప్రతి సమస్య కూడా నీ ముందు చిన్నది మా ప్రభా నాయన. నీవెంతో గొప్ప దేవుడు. నిన్ను మా హృదయాలలో పెట్టుకొని ఉన్నాము. నీవు ఈ లోకంలో ఉన్నవాని కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు అని మరి భక్తుడు రాసినట్లుగా తండ్రి నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా.
ఎవరికైతే న్యాయం జరగవలసి ఉన్నదో వారందరూ కూడా నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా నాయన. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి న్యాయం జరిగించుచున్నందుకై మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి ఎంతోమంది బిజినెస్ సంబంధంగా మోసానికి గురై అన్యాయానికి గురై ఎంతమంది సఫర్ అవుతున్నారో ప్రభా. మా తండ్రి కనికరించండి, సహాయం చేయండి. ఉద్యోగాల విషయాలలో ప్రమోషన్స్ రాకుండా ఎంతమంది అడ్డుపడుతూ ఉన్నారో మా ప్రభా. ఏ శక్తులు అడ్డుపడుతూ ఉన్నాయో వాటన్నిటి గురించి ఎంతమంది నాయన అన్యాయానికి గురై సఫర్ అవుతున్నారో తండ్రి. అలాంటి బిడ్డలను కూడా నాయన మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేయండి. ఎంతమంది అయితే నాయన ప్రభా ఇంకా ఆర్డర్స్ రాకుండా, ఉద్యోగం ఉన్నా కూడా ఆర్డర్స్ రాని స్థితిలో అన్యాయం జరిగి ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళను కూడా మీరు నాయన దర్శించండి తండ్రి. వారికి కూడా సహాయం చేయమని ప్రభా, వారికి రావాల్సిన ఆర్డర్స్ త్వరగా వచ్చినట్లుగా ప్రభా, క్లియర్ అవునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం పొందుకోవాలి, ఆర్డర్స్ తీసుకొని ఉద్యోగాలలో జాయిన్ అవునట్లుగా సహాయం చేయండి తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతమంది విషయంలో తండ్రి బిజినెస్ క్లోజ్ అయ్యే స్థితిలో ఉందో తండ్రి, వారందరూ కూడా నాయన పునరుద్ధరింపబడి లేవనెత్తబడి నాయన ప్రతి విషయంలో కూడా వారు ముందుకు సాగడానికి కృప దయచేయండి ప్రభా. ఎవరు కూడా నాయన మరి అలాంటి కృంగుదలలో ఉండకుండా సహాయం చేయండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులతోనైనా మరి ఎంతమంది అయితే అన్యాయంగా కొంతమంది వడ్డీల మీద వడ్డీలు వేసి ఎంత భయంకరంగా మరి అణిచివేస్తూ ఉంటారు ప్రభా. ఆయన తండ్రి, మరి అలాంటి పరిస్థితులలో ప్రభా మీరు కనికరించి నాయన మరి వారికి న్యాయం జరిగించండి. మా తండ్రి దేవ, ఆ అప్పుల సమస్య నుంచి, ఆ భయంకరమైన ఉచ్చుల నుంచి అయ్యా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, కృప చూపించండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఆ కలతలను తీసివేయండి. ఎవరు కూడా కోర్టులకు పోయే పరిస్థితి రాకుండా ప్రభా సమాధానము కుమ్మరించి నాయన ప్రతి పరిస్థితిని సమన్వయపరచమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి ప్రభా, మరి దినమంతాయో మీరు ప్రతి ఒక్కరికి తోడై ఉండండి తండ్రి. ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ఉద్యోగ జీవితంలో మీరు తోడై ఉండి అందరిని కూడా జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి నాయన. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించి వారిని తెలుసుకునేలాగా సహాయం చేయండి. రాకడ ఎంతో దగ్గరలో ఉన్నది ప్రభా. మేమంతా కూడా సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. ప్రపంచం యుద్ధంలో ఉన్నది ప్రభా. ఈ యుద్ధ వాతావరణం తొలగించి సంపూర్ణంగా సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి అస్వస్థతగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వాళ్ళను ఇంటికి చేర్చండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు నాయన. ఎంతోమంది నాయన ఐసీయూలలో వెంటిలేటర్పై ఉన్నారు తండ్రి. కృప చూపించండి. మరి సర్జరీలకు సిద్ధపడిన వారిని తప్పకుండా మరి బాగుపరచమని వేడుకొంచున్నాం. క్షేమంగా బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి. తీవ్రమైన అనారోగ్యములు, మరి క్యాన్సర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, లివర్ ప్రాబ్లమ్స్, మరి గుండె సంబంధిత వ్యాధులు, ప్రతి సమస్యను కూడా తొలగించి సంపూర్ణ ఆరోగ్యంను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. బ్రెయిన్ సంబంధిత వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. లంగ్స్లో ప్రాబ్లం తీసివేయండి తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాం. మీరు స్వస్థపరిచినందుకు వందనములు ప్రభా. నాయన ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించి సంపూర్ణమైన ఆరోగ్యము, సంతోషంతో వాళ్ళని దీవించండి ప్రభా. ఎంతమంది అయితే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారికి సంతానం అనుగ్రహించండి నాయన. మా ప్రభా, మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.